అందరికీ హాయ్ అండి. ఈరోజు వీడియో ఏంటంటే, మొన్న మీకు ఫ్రైడే రోజు ఏంటంటే గార్డెన్ అనేది చూపించాను కదా! తెలిసిన వాళ్ళ ఇంటికైతే వెళ్ళాము. వాళ్ళ దగ్గర ఉన్న పువ్వుల మొక్కలు, పళ్ళ మొక్కలు, అలాగే చుట్టూ ఉన్న చెట్లన్నీ కూడా చూపించాను కదా! వాళ్ళదేనండి హౌస్ కూడాను. 3 సెంట్స్‌లో అయితే వాళ్ళు కన్‌స్ట్రక్షన్ చేసుకున్నారు. అయితే ఒకసారి అది కూడా హౌస్ కూడా వీడియో తీసేద్దామని చెప్పేసి తీశాను. ఆ రోజు నేను గార్డెన్ అవన్నీ చూపించాను కదా! ఆ రోజే ఇంకా ఇది కూడా వీడియో తీశాను. ఇదేంటంటే ఎక్కువగా పెద్ద వీడియో తీయలేదు. సింపుల్‌గా తక్కువ టైంలో చూసేలాగా చిన్న వీడియో అయితే చేశాను. అందులోనే ఆ గార్డెన్ తీసిన వీడియోలోనే పెట్టేద్దును. కాకపోతే ఏంటంటే కొంచెం లెంతీ వీడియో అయిపోద్ది అప్పటికే అని చెప్పేసి ఇది సెపరేట్‌గా పెట్టేసి అది మీకు ముందుగా చూపించాను. ఇది ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ వచ్చేసి మనకి మెయిన్ ఎంట్రన్స్‌లో గేట్ అయితే వచ్చింది. ఇలాగ గుమ్మం అయితే ఇచ్చుకున్నారు. తరువాత మనకి ఈ స్టెప్స్ పక్కన మా బాత్రూమ్ అయితే ఇచ్చుకున్నారు. తరువాత ఇక్కడ మెయిన్ ఎంట్రన్స్‌లో హాల్ అయితే ఇదండి. హాల్‌లోనే ఇలాగ రైట్ సైడ్ వచ్చేసి వాళ్ళు చిన్న షాప్‌కి అయితే ఇలా కటింగ్ ఇచ్చుకున్నారు రూము. అంటే బయట సెపరేట్‌గా కాకుండా ఇలాగ చక్కగా ఇంట్లోనే ఉంటూ చక్కగా బిజినెస్ చేసుకునేలాగా ఇలాగ షాప్ అయితే ఇలా కట్ చేసుకున్నారండి. అలాగే మనకి హాల్‌లో వచ్చేసి ఈశాన్యం వల్ల మనకి సెంటిమెంట్‌గా దేవుడికి చిన్న సెల్ఫ్ అయితే కటింగ్ ఇచ్చుకున్నారండి. సెల్ఫ్ అయితే పెట్టుకున్నారు దేవుడి గది కోసం. ఇంకిక్కడ హాల్ అండి. ఇదంతా కూడా హాల్ అయితే మాత్రం ఈ విధంగా వాళ్ళు కన్‌స్ట్రక్షన్ చేసుకున్నారు. అలాగే సీలింగ్ కూడా సింపుల్‌గా చాలా బాగా వచ్చింది సీలింగ్ కూడాను. సీలింగ్ కూడా ఏంటంటే ఎక్కువ హడావిడి లేకుండా, ఎక్కువ కటింగ్ లేకుండా మంచిగా సింపుల్‌గా చేసుకున్నారు. ఇక్కడొచ్చేసి 2 విండోస్ ఇలాగొచ్చాయండి. మెయిన్ ఎంట్రన్స్‌లో డోర్ అయితే ఇలా వచ్చింది. ఇక్కడ మీకు ముందుగా చెప్పినట్టు ఏంటంటే దేవుడి గదికి చిన్న గదిలాగా అయితే కట్ చేసి పెట్టించుకున్నారు. ఇంకా టీవీ యూనిట్ వచ్చేసి హాల్లోనే మెయిన్ ఎంట్రన్స్‌లో ఆపోజిట్‌లో ఉండేలాగా టీవీ యూనిట్ అయితే పెట్టుకున్నారు. ఈ సైడ్ వచ్చేసి ఏవైనా సామాన్లు పెట్టుకోవడానికి చిన్న కబోర్డ్ లాగా అయితే పెట్టారండి. ఇది కూడా వుడ్‌తోనే వర్క్ చేసుకున్నారు. అలాగే ఇక్కడ ఏంటంటే మెయిన్ ఎంట్రన్స్‌లోనే ఈ కబోర్డ్ కూడా ఇచ్చుకున్నారు. ఈ సెల్ఫ్ ఇదంతా కూడా సెల్ఫ్ కటింగ్ ఇచ్చుకొని పైన గ్లాసెస్ అండ్ వుడ్ వర్క్ అనేది చేయించుకున్నారండి. చూడగానే మనకేంటంటే సెంటర్‌లో టీవీ ఉంటది. టీవీ యూనిట్ మాట ఇదంతా కూడాను. ఈ యూనిట్‌లో ఏంటంటే చక్కగా డిజైన్ చేసుకున్నారు. మీరెవరైనా కన్‌స్ట్రక్షన్ చేసుకుంటే గనక యూజ్ అవుతదేమో అని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఒకవేళ నచ్చితే గనక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీళ్ళేంటంటే 3 సెంట్స్‌లో అయితే కట్టుకున్నారండి. కన్‌స్ట్రక్షన్ చేసుకున్నారు. ఇప్పుడు మేము ఉంటున్నామని చెప్పాను కదా! మేము ఉంటున్న ఏరియాలోనే 75 సెంట్లలో 75 గజాల్లో 1.5 సెంట్లలో ఏంటంటే వీళ్ళది హౌస్ అయితే కన్‌స్ట్రక్షన్ చేసుకున్నారండి లాస్ట్ ఇయర్. అది సేల్ చేయాలని చూస్తున్నారు. అది కూడా వీడియో తీయమంటే అది కూడా నేను వీడియో తీస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే గనక మీరు వాళ్ళతో కాంటాక్ట్ అవ్వచ్చు. అలాగే ఇక్కడ వచ్చేసి హాల్లోనే ఆర్చ్ ఇచ్చుకున్నారు. ఆర్చ్ నుంచి మనం ఇలా లోపలికి వస్తే గనక ఇక్కడ సన్ సైడ్లు అవన్నీ ఇచ్చుకున్నారు. పైగా పక్కన సామాన్లు పెట్టుకోవడానికి మళ్ళీ ఇక్కడ కూడా కబోర్డులాగా కటింగ్ చేసుకున్నారు. అక్కడే మనం ఈశాన్య మూలకి హాల్ ఎంట్రన్స్‌లో మనం సైడ్‌ని చూసాం కదండీ కుడివైపున. అక్కడ కాకుండా మళ్ళీ పూజా మందిరం మళ్ళీ సెపరేట్‌గా చేసుకున్నారన్నమాట వీళ్ళు. హాల్ అయితే కొంచెం పెద్దగా ఉండేలాగా కన్‌స్ట్రక్షన్ చేసుకున్నారండి. మిగతా అన్ని రూములు కూడాను రూమ్‌కి తగ్గట్టు కట్ చేసేసుకోగా మిగతా ప్లేస్ అంతా కూడాను హాల్‌కే ఎక్కువ కేటాయించారండి వీళ్ళు. చాలా పీస్‌ఫుల్‌గా ఉండేలాగా. ఇక్కడ పూజా మందిరం అండి. పూజా మందిరం కూడా కొంచెం టైల్స్ అవన్నీ వేసి సింపుల్‌గా అయితే బాగుంది. పక్కనే కిచెన్ రూమ్ ఉందండి. ఆ కిచెన్ రూమ్‌కి ఆపోజిట్‌లోనే డైనింగ్ ఏరియా మాట. అంటే డైనింగ్ ఏరియా, పూజ గది మొత్తం అంతా కూడాను హాల్ నుంచి లోపల వరకు కూడా అలాగా కట్ చేసి కన్‌స్ట్రక్షన్ చేసుకున్నారు. ఇదైతే బెడ్‌రూమ్ అండి. అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది. వెస్టర్న్ బాత్రూము. ఆపోజిట్ 2 బెడ్‌రూమ్స్ అండి ఇవి. ఈ 2 బెడ్‌రూమ్స్‌కి సెంటర్‌లో ఇలాగా వెస్టర్న్ బాత్రూమ్ అయితే కన్‌స్ట్రక్షన్ చేసుకున్నారన్నమాట. చాలా బాగుంది. అంటే ఇది ఎవరికైనా యూజ్ అవుతదని చెప్పేసి వీడియో తీస్తున్నాను. అలాగే ఇది రెండో బెడ్‌రూమ్ అండి ఇది. సింపుల్‌గా ఏంటంటే బెడ్‌రూమ్స్‌కి ఏంటంటే సన్ సైడ్‌కి వాటిలకి పెద్ద కబోర్డ్‌లాగా ఏం చేయించలేదు గానీ ఆహ్, ఇలా ఈ విధంగా కన్‌స్ట్రక్షన్ చేసేసుకొని పక్కనున్న చిన్న అంటే బట్టలు పెట్టుకున్న కబోర్డ్స్‌కి అయితే మాత్రం ఇలాగ మిర్రర్ ఇచ్చుకున్నారు. 2 బెడ్‌రూమ్స్ కూడా మిర్రర్స్ వచ్చాయండి. ఈ విధంగా అయితే మాత్రం వుడ్ వర్క్‌తో చేయించుకున్నారు. ఇక్కడ కూడా ఒక ఆర్చ్ వచ్చింది.
అలాగే హాల్లో ఒక ఆర్చ్ వచ్చిందండి. మొత్తం అంతా కూడాను ఇలాగా హౌస్ అయితే ఇలా ఉంది. మీకు నచ్చిందా? నచ్చితే కనుక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీళ్ళది ఇప్పుడు నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, గుమ్మంలోకి రాగానే కుడివైపున ఈ ఫేసింగ్లో మనకి సందైతే వదులుకున్నారండి వీళ్ళు. సందైతే వదిలారు. అంటే అటు ఇటు మెసలడానికి అనేసి సందైతే వదులుకున్నారు. ఇక్కడ కూడా ఒక డోర్ ఇచ్చుకున్నారు వీళ్ళు. ఇదైతే స్టెప్స్ అండి పైకి వెళ్ళడానికి. ఆల్రెడీ నేను గార్డెన్ గురించి చేసి చూపించాను కదా, పైన మేడ మీద మొక్కలున్నాయి, అలాగే చుట్టుపక్కల మొక్కలున్నాయని ముందు వీడియోలో చూపించాను కదా, వాళ్ళదేనండి ఈ హౌస్. ఇలా పైకి వెళ్తే కనుక మనకి మిగతా గార్డెన్ అంటే పైన వేసుకున్న మొక్కలన్నీ కూడా మనం ముందు వీడియోలో చూపించినట్టు ఉంటాయండి. ఇలాగా పైకి వెళ్ళే మార్గం అండి. ఇంకెక్కడైతే ఇలాగా వాళ్ళు ఫ్రంట్ అయితే ఇలాగ డిజైన్ చేసుకున్నారు. అదైతే పక్షులకు పెట్టారంటండి అట్ట బాక్స్. మా ఫ్రెండ్ని పెట్టుంది కదా అది. ఇంకా మిగతావన్నీ కూడా ఇంక ఇలాగా మీకు స్టెప్స్ చూపించాను కదా, స్టెప్స్ నుంచి ఇలాగా పైకి వెళ్ళడానికి మార్గం మేడ మీదకి. ఇంకా ఇవంతా కూడా మొక్కలేనండి. ఇవన్నీ కూడాను చుట్టుపక్కల చక్కగా ప్రశాంతంగా పీస్ఫుల్గా అయితే కన్స్ట్రక్షన్ చేసుకున్నారండి వీళ్ళు. ఉన్నంత ప్లేస్లోనే గార్డెన్ చేసుకుంటూ అలాగే చిన్న బిజినెస్ లాగా చేసుకుంటున్నారన్నమాట. అంటే ఇప్పుడు మీకు చూపించాను కదా, చిన్న షాప్ ఇంట్లో నుంచే ఒక రూమ్ అనేది కటింగ్ ఇచ్చుకొని ఫ్రంట్ డ్రిల్స్ అవి పెట్టుకొని వాళ్ళకేంటంటే ఒక చిన్న షాప్ లాగా పెట్టుకున్నారండి, కన్వీనియంట్గా ఉండేలాగా. ఇంకా పైకి వచ్చి చూసేటప్పుడు పైకి వస్తే కనుక మనకి వీళ్ళు ఈ విధంగా గార్డెన్ అన్నీ కూడా వేసుకొని చేసుకుంటున్నారు. అంటే వీళ్ళు సాధారణంగా బయటికి ఎక్కడికి వెళ్ళక్కర్లేదండి నాకు తెలిసి. అంటే షాప్ చూసుకుంటా పైన ఈ పువ్వుల మొక్కలు, పళ్ళు మొక్కలు ఇవన్నీ పండించుకుంటా చక్కగా పీస్ఫుల్గా ఉందండి వాళ్ళది హౌస్ అయితే మాత్రం. నాకు నచ్చే ఇంకా ఈ గార్డెన్ వీడియో అలాగే హౌస్ వీడియో కూడా చేశాను కాబట్టి మీకు చూపిస్తున్నాను. అలాగే మన ఛానల్లో ఇంకా వీళ్ళది సేల్ చేద్దామని చెప్పారనేసి అన్నాను కదా, అయితే ఆ వీడియో కూడా మీకు కావాలనుకుంటే కనుక నేను వాళ్ళని అడిగి వీడియో తీసి వాళ్ళ హౌస్ అయితే సేల్ చేద్దాం అనుకుంటున్నారు. ఈ మధ్యకాలం 2 ఇయర్స్ అవుతుందండి కన్స్ట్రక్షన్ అయ్యి. చాలా బాగా కట్టుకున్నారు. 75 గజాల్లో కట్టుకున్నారు. కాబట్టి మిగతా వివరాలతో పాటు నేను షూట్ చేస్తానండి, వీడియో తీస్తాను. తీసి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీరు ఎవరైనా పర్చేస్ చేసుకోవాలంటే ఎవరైనా తీసుకోవాలనుకుంటే కనుక వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా నేను యాడ్ చేస్తాను. డీటెయిల్గా ఇంకొకసారి వాళ్ళని అడిగి అసలు ఎన్ని గజాలు అసలు ఎంతవరకు కట్టుకున్నారు ఏంటి, దాని అమౌంట్ ఎంత పడుతుంది, ఎంత చెప్తున్నారు, ఎంతకి ఇద్దాం అనుకుంటున్నారు, అలాగే ఫోన్ నెంబర్, మిగతా వివరాలన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను.